వ్యవస్థ ఒక కోణంలో చూడటం వల్ల తొందరగా బెయిల్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా రావట్లేదు. అది సరైన ఆర్గ్యుమెంట్ లేకపోవడమా, సరైనటువంటి విధానం లేకపోవడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోపం. అది ఎందుకంటే సాధారణంగా అపోజిషన్ పక్షానే ఉంటుంది ప్రభుత్వం, ఏది కోర్టు న్యాయస్థానాల్లో ఎప్పుడు కూడా. కానీ వైసీపీకి ఎప్పుడు కూడా అదే పొజిషన్లో ఉన్నటువంటి పార్టీగానే అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏమో తిరస్కరించబడుతోంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరస్కరించబడుతోంది. అది ఇప్పుడు ఏం జరిగింది అంటే ప్రభుత్వం వేగంగా స్పందించి ఏం చేశారు, ఇప్పుడు ఎవరైతే సత్యవర్ధన్ అఫిడవిట్ ఇచ్చాడో అతను ఇప్పుడు లేదు నేను తప్పుడు అఫిడవిట్ ఇచ్చానంటే కుదరదు. ఎందుకని అతని పేరుతో ఎవరో లాయర్ వెళ్ళి ఇవ్వాల కోర్టులో ఆర్గ్యుమెంట్, అతనే స్వయంగా హాజరై ఇచ్చాడు అఫిడవిట్. కాబట్టి అతను అంటే తను పూర్తిగా స్పృహలో ఉండే ఇచ్చాడన్నది న్యాయస్థానానికి తెలుసు కదా, న్యాయమూర్తి గారు ఎదుటిగానే కదా ఇచ్చింది, మ్యాజిస్ట్రేట్ ఎదురుగానే కదా. కాబట్టి అతను మళ్ళీ నేను తప్పుడు అఫిడవిట్ ఇచ్చానని చెప్తే కుదరదు, లేదా అతను ఏ పోలీస్ స్టేషన్లోనో నన్ను బెదిరించారని చెప్పిస్తే కుదరదు. ఎందుకని అతనే వెళ్ళి ఇచ్చాడు కాబట్టి. అది మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా చెప్తే నన్ను బెదిరించారంటే కానీ మ్యాజిస్ట్రేట్ చూసుకుంటారు కదా ఉండేది. కాబట్టి అది చెల్లుబాటు కాదు. అందుకని కొత్త ఎత్తు నడిచింది. ఏంటి, ఆ సత్యవర్ధన్ వాళ్ళ అమ్మ కంప్లైంట్, మా అబ్బాయిని కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసి ఇట్లాంటి అఫిడవిట్ ఇప్పించారు అని చెప్పేసి. తద్వారా అతను ఎస్సీ అనుకుంటా, అందుకని ఎస్సీ అట్రాసిటీ కూడా పెట్టారు. ఒక ఎస్సీ కుర్రోడిని నిర్బంధించి అతని చేత బెదిరించి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ కారణంగా వంశీని అరెస్ట్ చేశారు.